మొత్తం కనిపిస్తుంది. 5 మంది పైన ఛార్జ్ షీట్ చేశారు. 10 మంది అరెస్ట్ అయ్యారు. 5 మంది జైలు వచ్చారు సార్. 5 మందిలో 4 మాత్రం జిల్లా బహిష్కరణ కూడా ఆల్రెడీ సర్వ్ చేసేదంతా 2 సర్వ్ అయిపోయింది. 2 అబ్స్టాండింగ్ ఇప్పటికీ అంటే అరెస్ట్ అయినారు, జైలుకు పోయినారు సార్. ఇప్పుడు జిల్లా బహిష్కరణ యొక్క నోటీసు వాళ్ళకి సర్వ్ చేయడం పెండింగ్. 2 అయింది, 2 పెండింగ్. వాళ్ళు అందుబాటులో ఇంకోటి ఎస్సీ ఎస్టీ కేసులో ఒకసారి బెయిల్ వస్తే మన అబ్జెక్షన్ చెప్తే మళ్ళీ ఇమ్మీడియట్గా రిమాండ్ విత్ హైకోర్టు ఆర్డర్స్. దాంట్లో మామూలుగా అంటే లోయర్ కోర్టులో అబ్జెక్షన్ చెప్పి మొన్న ఒక వేరే మన ఎస్సీ క్యాండిడేట్కే బెయిల్ ఇవ్వడు, దెర్ ఇస్ నో జూరిస్డిక్షన్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు అని 8 months అవుతున్నామన్నారు. తర్వాత హైకోర్టు పోయినారు. హైకోర్టుకు పోతే మేము ఇమ్మీడియట్గా హైకోర్టులో అప్రోచ్ అయినాం. అసలు ఎస్సీ ఎస్టీ కోర్టులలో ఎస్సీ ఎస్టీ కేసుల్లో హైకోర్టులో కానీ ఎక్కడ కానీ బెయిల్ ఇవ్వకూడదు. ఫస్ట్ అండ్ ఫుడ్గా వాళ్ళంతా రిమాండ్కి వెళ్ళిపోవాలా, రిమాండ్కి వెళ్ళిపోయి ప్రాసెస్ ప్రకారం బయటకు రావాలి. అంతవరకు వాళ్ళకి బయట ఉండడానికి లేదు, ఇమీడియట్గా పోవాలని ఆపినాం వేరే వాళ్ళకి. ఇది కూడా ఇప్పుడు బెయిల్ వచ్చినారా చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అది డెసిషన్స్ ప్రకారం హైకోర్టు ప్రకారం అమరావతి ప్రకారం వెళ్ళిపోవాలి. వాళ్ళ లోపలికి బయట ఉండడానికి దెర్ ఇస్ నో సబ్జెక్ట్ ప్రకారం. మళ్ళీ వచ్చి ఏదో మళ్ళీ దాడి చేయకపోతే మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ పెట్టేది అది ఇది అటెంప్ట్ కిడ్నాప్ పెట్టారు. ప్రొటెక్షన్ లేకుండా వెహికల్లో తీసుకొని పోతారని చెప్పి ప్రయత్నం చేసినారు. కంప్లైంట్ చేసినారు. అటెంప్ట్ కిడ్నాప్ ఇంకోటన్నా ఇంత సివియర్ ఉంది కాబట్టి హైకోర్టులో ఎస్సీ వాళ్ళకు రక్షణ లేదు అని మనము ఖచ్చితంగా ప్రొటెక్షన్ అడిగితే విత్ ఎస్పీకి ఎండ్ ఆఫ్ చేస్తాం. డీజీపీతో నుంచి ఆ నుంచి హోమ్ మినిస్టర్ నుంచి హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఎవరే కానీ ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలా, ప్రొటెక్షన్ మస్ట్ ఇస్తారు. వీళ్ళకి గన్మెన్ కూడా ఇస్తారు. చెప్పనట్టు ఇంకొకటి ఇది ఇస్తారు ఈ మధ్య లిబరల్ అయిపోయింది హైకోర్టు. అంటే అబ్జెక్షన్ చెప్పకుండా వస్తుంది. లిబరల్ అయిపోయింది. ఇంతకుముందు అసలు ఛాన్సే లేకుంటుంది. అబ్జెక్షన్ చెప్తే ఆపేస్తుంది. ఇప్పుడు హైకోర్టులో అబ్జెక్షన్ చెప్తే కూడా ఆపకున్నారు, ఆపుతారు. ఇంతమంది ఏమంటే తెలియని విషయం అది. తెలిస్తే మీడియా మా లెక్కటాలో పోయి ఆపుతాం, వెళ్ళిపోతాం. రాత్రికి వెళ్ళిపోయి ఆపేస్తాం. ఇంకోటి వీళ్ళకు లైసెన్స్ అని కూడా ఇస్తారు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం. ప్రొటెక్షన్ లేదు. జీపీ నుంచి ఆర్డర్స్, డీజీపీ నుంచి ఆర్డర్స్ విత్ హైకోర్టు ఆర్డర్స్. జిల్లా బహిష్కరణ చేసే పరిస్థితి కలెక్టర్కి వచ్చేసింది. వాళ్ళ మీద ఉన్న గతంలో కేసులు బట్టి అంతే కదా. 14 మటర్లు అంటున్నాయి. గతంలో 14 కేసుల్లో రౌడ్ ఇచ్చారు సార్. అన్ని మర్డర్ కాదు, 5-6 ఉన్నాయి. కొన్ని అటెంప్ట్ మర్డర్లు ఉన్నాయి, కొన్ని మర్డర్లు ఉన్నాయి, కొన్ని మామూలుగా కొట్టుకున్న కేసులు ఉన్నాయి. కేసులు